వెంకే కొడలే అదే కొడలే అసలు పెట్టుకోవా కానీ బైక్ లేకుండా ఇది కుంచులో వస్తుంది బాగుంది బాగుంది బైక్ పెట్టాలి రండి ఏడా ఉన్నా రండి ఎట్లా అమ్మా అదే అదే అమ్మా అమ్మా టెంకాయ ఇచ్చి మళ్ళీ చేస్తారు మీకు మళ్ళీ చేస్తాం ఇచ్చేసారు కదా మళ్ళీ కొట్టిస్తాడు పెట్టండి కొట్టిస్తాం పెట్టండి లేకపోతే ఇస్తాను ఇస్తారు ఇటొస్తాను మరియు ఈ ఆలయ నిర్మాణం కృషి చేసిన ఈ అయ్యప్ప దేవాలయ స్థల దాత శ్రీ కొండా లక్ష్మీనారాయణ గారి తండ్రి గారైన మునిరత్నం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కూర్చో కూర్చోండి కూర్చోండి సలహాలను అందించవలసిందిగా కోరుచున్నాము. రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా సుదినం. ఉగాది రోజు ఈ చైర్మన్గా నియమితులైన సురేష్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం బాగా జరుపుకున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. గుడి కట్టడం వెనకాల ఎంతోమంది శ్రమ ఉంది. వాళ్ళందరూ కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు అసలు ఈ స్థలం రావడం మన మునిరత్నం గారు, కొండా కాశీ గారు, వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. వారికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ స్థలాన్ని వాళ్ళు ఇక్కడికి పెద్ద మనసుతో డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఎప్పటికీ మీ పేరు ఈ గుడి ఉన్నంతకాలం ఉండిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించి భగవంతుడి కృపకు పాత్రలైన దానికి. అలాగే ఇక్కడ మనకు ప్రతి నిత్యం పూజలు అన్నీ బాగా జరిగేదానికి అందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహంతోనే ఇక మీదట కూడా దీనికి అభివృద్ధికి తోడ్పాటు వహించి
బాగా మన గూడూరులో ప్రత్యేకంగా అయ్యప్ప గుడి ఇంత బాగా ఉంది అని పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ కార్తీక మాసం అలాంటి టైంలో మాత్రం బాగా విశేషంగా ఇక్కడికి ప్రజలు వస్తారు, జనాలు వస్తారు. అలా అని కూడా నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఇంకా కూడా చాలా గోశాల అని దానికి అన్ని కూడా వసతులు బాగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి మందిరం ఏర్పడటం మన అభినందనలు. చాలామంది యంగ్స్టర్స్ ఈ అయ్యప్ప దీక్ష వహించి ఎంతో బాగా శ్రద్ధగా ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మనకు మంచి ఆలయానికి పూజారి కూడా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మధ్య గొప్ప మనసుతో కాశీ చిత్రగుడు గారు కాశీ గారు సభ వచ్చారు. మనకి ఇచ్చిన దానివల్ల మనము భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి టెంకాయ కొట్టాము. 3 సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. గుడి నెంబర్లో అంతా కూడా ఫస్ట్లో ఎన్నుకున్నారు. నన్ను చైర్మన్ రోజు ఎన్నుకున్నారు. ఏదో భగవంతుడి దయ వల్ల టెంకాయ కొట్టాం. సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. మీ అందరూ ఆశీర్వదితో ఇప్పుడు ఏంటంటే కొత్త కమిటీ గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రోహిణమ్మ గారు నేను ఉంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా సురేష్ రెడ్డి గారు చైర్మన్ చేస్తున్నాము. ఈరోజు దాని కమిటీకి పెట్టాము. సెక్రటరీ శివాయి గారిని 5-6 మంది ఈ కమిటీలో సంవత్సరంలో స్వామి కార్యక్రమాలు ఏమేమి జరుగుతుందో ఆ టైం ప్రకారం అన్నీ చేసుకుంటాం. అందరూ మీ ఆశీస్సుల వల్ల దాన్ని సక్రమంగా చేసుకుంటూ ఉంటామని ప్రారంభిస్తున్నాం. గౌరవ అధ్యక్షుడు కొండా ముందరత్నం గారిని మాట్లాడవలసిందిగా. ఇక్కడ హోండా షోరూము, తర్వాత మైనింగ్ ఉందండి. నాకు అయ్యప్ప స్వామి ప్రారంభించక ముందర నాకు తెలియదండి. వీళ్ళు ప్రారంభించాలి అని అనుకున్న తర్వాత మన శివయ్య స్వామి, వినయ్ స్వామి వీళ్ళు మొదట్లో నన్ను అడిగి మీ సహాయ సహకారాలు కావాలి సార్ అని అంటే అలాగే చేస్తామండి అని అన్నాము. ఏదో మేము అందరితో పాటుగా నేను ఏదో చేశాను. దాంతో మన గుడి వాళ్ళు మొదలుపెట్టుకొని చేసుకుంటూ వచ్చి ఒక ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు ఒక 1.5 year లోపల అంతా కంప్లీట్ చేసేసి ఎవరు ఊహించినంత బాగుగా గుడిని నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించాం. కుంభాభిషేకానికి ఒక 1 week ముందర మళ్ళీ మన కంపెనీ వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చి సార్ కుంభాభిషేకంకి మీరు ఉండాలా, మీ చేత చేపించాలా మేము అనుకుంటున్నామండి, మన మేడం గారు మీరు ఉంటారండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ నాకెందుకో అయ్యప్ప స్వామి నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నట్టున్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకు నా కుటుంబానికి మాత్రం ఆయన ఎందుకు ఇస్తున్నాడో, అందరితో పాటుగా నన్ను ఎందుకు ఈ బాధ్యత పాల్పంచుకోమని చెప్తున్నారో ఆయన ఆశీర్వాద బలం అని నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చానండి. నేను చేయగలిగిన సేవ ఏమున్నా సరే నా శక్తి వంచన లేకుండా ఈ అయ్యప్ప స్వామికి ఈ గుడికి నేను చేసి దీన్ని బాగా డెవలప్ చేసే ఒక సదుద్దేశంతో అలాగే నేను కుంభాభిషేకం కోసం ఉంటానని అన్నాను. ఆ 3 రోజులు ఉన్నాను, మొత్తం చేసాము. 3 రోజుల తర్వాత నేను వస్తూ మామూలుగా ఏముంది ఇక్కడ ఏం చేయాలా ఏం చేసుకుందామా అని వీళ్ళతో డిస్కస్ చేసుకుంటా పోతూ వస్తున్నాము. గురువు గారు ఇక్కడికి వస్తూ మాకు సలహాలు చెప్తే చేస్తూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు మళ్ళీ వాళ్ళే మన మిగతా మా కో మెంబర్స్ కానీ కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, మన మేడం గారితో డిస్కస్ చేసి వచ్చేటప్పుడు మన శివయ్య వీళ్ళందరూ మేడం గారు కూడా ఆయన అయితే అట్లాగే ఉండమని చెప్పండి అని వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని నన్ను దీనికి ప్రెసిడెంట్ చైర్మన్ అనొచ్చు, ప్రెసిడెంట్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, అది ఉండమని చెప్పి అన్నారండి. నేను ఇది ఒక హోదాలాగా అనుకోవట్లేదండి. ఇది ఒక పెద్ద బాధ్యత నా మీద పెడుతున్నారు. చాలా బరువు బాధ్యతలు నేను మొయ్యాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోని సరే ఇదిగా కుంభాభిషేకం నన్ను నెట్టమన్నారు. స్టార్టింగ్లో నన్ను నెట్ట అడిగారు. ఈ రోజు కూడా అట్టే అయ్యప్ప స్వామి పంపించి మళ్ళీ నన్ను చేయమని చెప్పని వాళ్ళ చెప్పిస్తున్నారేమోనని నేను దానికి కూడా సిద్ధపడ్డాము. తర్వాత మాకు ఇక్కడ రెగ్యులర్గా ఎంతమంది సహాయ సహకారం అందిస్తున్నారో, ఎంతమంది ఇక్కడ అందుబాటులో ఉండి
నిత్య కార్యక్రమాలు పాలు పంచుకొని వాళ్ళ సొంత పనులాగా మానుకొని ఇక్కడికి వచ్చి చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము చూసుకుని ఒక 30 మందిని కమిటీ సభ్యులుగా మేము అనుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఏం లేదండి. ఎవరు సేవ చేస్తామనంటే వాళ్ళని మేము దగ్గర తీసుకోవడం చేర్చుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా నాతో పాటుగా వాళ్ళందరూ కలిసి కూడా మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయదలుచుకున్నాం. మేము నిత్యం ఇక్కడ ఏదో ఒకటి ప్రతిరోజు అభిషేకము, బుధవారం రోజు పంచామృత అభిషేకాలు, బుధవారం మధ్యాహ్నం అన్నదానము, బుధవారం సాయంత్రం భజన, ప్రసాదాల వితరణ. మేము అంటే భక్తులు ఎవరన్నా డోనర్స్ ఉన్నా ఆ రోజు భక్తుల పేరుతో అభిషేకం అన్నీ చేస్తున్నాం. భక్తులు ఎవరు ఆ రోజు డోనర్ లేకపోయినా మన కమిటీ తరఫున మన గుడికి మనోళ్ళు ఎవరో ఒకరు మనం ఉన్న మెంబర్స్, కమిటీ మెంబర్స్ కావచ్చు, లేదా మిగతా ఎవరైనా సరే మనకు అందుబాటులో ఉండేవాళ్ళు ఆ ప్రసాదము ఏదో తీసుకొచ్చి ఉదయాన్ని కానీ మధ్యాహ్నం కానీ అన్నదానం అయితే అంతకు ముందర ఇక్కడ ఏదో క్యాటరింగ్ చెప్పి దాని ప్రకారం ఇంతమందికి అనేది క్యాటరింగ్ తీసుకొచ్చి చేపిస్తున్నాము. మేము ఈ మధ్య కార్తీక మాసం అయిన తర్వాత నుంచి ఈ అన్నదాన విషయం ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి మేము అనుకున్నాము, ఎంతమంది అయినా సరే అన్నదానం అనేది గుడిలోనే మనమే చేపించి మన సాయిబాబా గుడిలో నిత్య అన్నదానం వాళ్ళు ఇప్పటి నుంచో చేస్తున్నారు. ఏ రోజు ఏ ఆటంకం లేకుండా ఆయన కృపా కటాక్షం జరిగిపోతుంది. మనం మాత్రం బుధవారమే చేస్తున్నాం. మనం ఇక్కడే చేయించుకున్నాం. దానికి కావాల్సిన ఏదైనా మనం చూసుకొని చేయించుకున్నాం. ఒక 10 మంది ఎక్స్ట్రా వచ్చినప్పటికప్పుడు మనం ఏదో కొంచెం చేసుకోవచ్చు అని మేము ఇక్కడే చేయించడం జరుగుతుంది. కాబట్టి మేము అంటే చిన్నవి చేయగలుగుతున్నాం. దీనికి మా కమిటీ వాళ్ళమే మేము కొంత అంతా మా శక్తికి తగ్గట్టు కొంత ఇనిషియల్ ఫండ్ అనుకొని ఆ ఫండ్ని ఏర్పాటు చేసి దాని ఒక అమౌంట్గా ఫిక్స్డ్ చేయదలుచుకున్నాం. దాంతో నిత్య నైవేద్యాలు, జీతాలు, పూజారులకు కానీ వీటికి కానీ కరెంటు బిల్లులు ఇలాంటి నిత్యం జరిగే వాటి కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా గుడి అయ్యప్ప స్వామిని అయితే అక్కడ ప్రతిష్ఠించేసాం. కానీ ఇక్కడ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే మా కమిటీ వాళ్ళ సహకారంతో ఆ కమిటీ వాళ్ళు తెలిసిన వాళ్ళ అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సహాయక సహకారాలు అందించే అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, ఎవరినైనా సరే మనం విరాళాలు వాళ్ళని మనం మంచితనంగా వెళ్ళి మీరు చేయదలుచుకున్నామే అని చెప్పి తీసుకొచ్చుకొని ఇంకా గుడికి సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి. రాబోయే కార్తీక మాసం లోపల అవన్నీ ఒక దారికి తీసుకొచ్చుకొని ఏర్పాటు చేయాలని అనుకొని మేము కొత్తగా కమిటీ ఈరోజు తీసుకోవడం జరుగుతుందండి. దీనికి మా కమిటీ వాళ్ళని కాదు, మన పుర ప్రముఖులు కావచ్చు, మేడం గారు కావచ్చు, ఎవరైనా మన పెద్దవాళ్ళందరూ వాళ్ళందరూ సహాయ సహకారాలు మాకు అందించి ఈ గుడిని గూడూరులో అయ్యప్ప స్వామి గుడి మేడం చెప్పినట్టు కోటేశ్వర సార్ చెప్పినట్టు 60-70 ఏళ్ళ కళ అంట. ఆ కళ ఇక్కడ మన వినయ్, మన శివ, మధు, సుబ్బారావు ఇట్లా ప్రతిష్ఠించేంత వరకు నేను పెద్దగా అయితే దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ప్రతిష్ఠ చేసిన దగ్గర రోజు నుంచి మాత్రం నేను రెగ్యులర్గా అందుబాటులో ఉన్నాను. సో ఆయన అయితే కూర్చొని పెట్టారు, మా చేతుల మీదుగా జరిగింది. ఇది నిత్యదీప నైవేద్యాలతో, నిత్యాన్నదానంతో కార్తీక మాసంలో అయితే మనం 45 దీక్షా సమయంలో ప్రతిరోజు అన్నదానం చేస్తాము. అప్పుడు కూడా మన దేవస్థానం నుండి మనం చేపించి మనం ఏర్పాటు చేయడానికి మేము రెడీ అవుతా ఉన్నాము. మీరు ప్రతి బుధవారం మీకు వీలైతే ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి ఆయన దర్శనం చేసుకొని అన్నదానంలో పాల్గొని మీరు మాకు భక్తులు మా గుడికి మీరు వస్తూ ఉంటే, కమిటీ మెంబర్లు అందరూ వస్తూ ఉంటే మనతో పాటు మళ్ళీ మిగతా భక్తులు వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. కార్తీక మాసం వచ్చేటప్పుడు నిత్యదీప నైవేద్యాలతో ఒక స్టేజ్కి తీసుకెళ్లేదని గుడిని నేను పాటు పడతాను అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని అందరూ కలుపుకొని శాయశక్తిలా చేయాలని అనుకుంటున్నానండి. గౌరవ అధ్యక్షురాలండి ఈ గుడికి ఆమె ఇప్పటికీ శాశ్వత గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మన ఎన్నంటి ఆ సలహాలు సూచనలు మనం ఆమె చేయగలిగిన సహాయ సహకారాలు అందించి మనకి ఎక్కడికి తోడ్పాటు అందించిన దానివల్ల ఆమెను మనం శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అనుకుంటున్నాము. దీనికి మీ అందరూ ఆమోదం కూడా మేము అందరిని అడిగే చేసాము ఉందని అనుకుంటున్నాము. దీని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్డి అంటే నేనండి, నేను చెప్పాను ఇందాక నేను చేస్తాను, నన్ను ప్రెసిడెంట్గా ఈరోజు అనుకుంటున్నారు. నేను చేస్తానండి, నా శక్తి వంచన లేకుండా నేను ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని మీ అందరి ముందర అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానండి. నెక్స్ట్ అండి మంజునాథ్ రెడ్డి. ఈయన మన సిలికాసన్ మైనోన్ రెడ్డి, సిలికాసన్ బిజినెస్ ఆలయ మన కట్టుబడి కాడి నుంచి
దినదినం మన ప్రతిష్ట కాడి నుంచి అన్నిటికీ ఆయన తోడ్పాటు సహకారాలు ఉన్నాయండి. ఆయన వైస్ ప్రెసిడెంట్గా అనుకుంటున్నామండి. ఆయన చేత ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నాం. ఇది మొదలుగా ఆయన మాతో ఇంకా ఎక్కువ సహాయక సహకారాలు అందించేదాని కోసం మేము కమిటీలో కూడా మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్న ఒక కమిటీ ఇది. దీనికి కూడా మా అందరూ ఆమోదం ఉంది. దీంతో అందరూ ఆమోదం కూడా కావాలని కోరుకుంటున్నానండి. మన గాదం శెట్టి గిరిబాబు గారు, ఈయన మీకు అందరికీ సుపరిచితం. మేడం అర్జునులా శుభరాం అయ్యప్ప స్వామి ఆయన సేవ మరుపురానిది. కలగట్ల గుడికి వంశీకులంట స్వామివారు ఆయన సేవ మామూలు కాదు. ఎప్పుడు గుడి దగ్గరే ఉంటూ ఆయన సేవలు అందించారు. భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాము. 65 సంవత్సరాల నుంచి మాలేసుకొని ఆయన వయసు ఎంత ఉందో అంత అన్ని సంవత్సరాలని చెప్తున్నారు. చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ గుడి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదు. మీ సేవలను ఎప్పుడు గుర్తించుకుంటారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు ఇక్కడ కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభరాం మీరు టచ్ చేయకూడదా? ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరిని. కమిటీ మెంబర్లు అందరూ రావాలి.